హాయ్ అండి. హెల్తీగా రాగి కిచిడీని ఇంట్లోనే ఇన్‌స్టాంట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను. పెసరపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి బాగా. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 1 గ్లాస్ సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను. అలానే కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లం ముక్క, ఎల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముక్కలు మొత్తం కూడా మునిగేదాకా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా వెజిటేబుల్స్ కానీ సగ్గుబియ్యం కానీ చక్కగా ఉడికిపోతుంది. దీనిని పప్పు గుత్తితో కానీ స్మాషర్ తోటి కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నీ నలిగిపోవాలి. ఇప్పుడు అందులోనే నాకు 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని 1 ఆర్ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 గ్లాస్ రాగి పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కలిపి పక్కకు పెట్టుకున్న రాగి పిండిని కూడా ఇందులో మెల్లమెల్లగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం బదులు ఇక్కడ మిరియాల పొడిని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రాగి పిండి మొత్తం కూడా చక్కగా ఒక 15 మినిట్స్ దాకా ఉడకాలి. అంతలోపు నేను పక్కన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోనే తాలింపు గింజలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆ పోపు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి. లూజ్గా ఉన్నప్పుడే దీన్ని దించేసేయాలి, లేకపోతే చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతుంది మొత్తము. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రాగి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.